ఒక్క చుక్క గంగాజలం జీవితాన్ని మార్చేయగలదా? గంగాజలంలో ఉన్న శక్తి ఏంటి? గంగాజలం పాపాలను ప్రక్షాళన చేస్తుందంటారు. ఇందులో ఉన్న రహస్యాలను ఆధ్యాత్మికంగా శాస్త్రీయంగా తెలుసుకుందాం మహర్షి టాక్స్ లో. గంగాజలం పాపాలను ప్రక్షాళన చేయగలదు అని మన పురాణాలు చెబుతున్నాయి. ఆధ్యాత్మికంగా పరిశీలించినట్లయితే గంగాజలం అన్నది కేవలం జలం కాదు, అది దైవ స్పర్శ పొందిన ఆధ్యాత్మిక జీవశక్తి. భారతీయ సంస్కృతి పరంగా గంగాజలం అన్నది దైవానుభూతికి, దైవ స్పర్శ శక్తికి ప్రతీక. ఈ గంగాజలం భారతీయ సంస్కృతిలో గంగాజలం అన్నది మోక్ష ప్రదాయిని, పాప వినాశిని, పవిత్రతకు ప్రతీక, దైవానుగ్రహానికి చిహ్నం ఈ గంగాజలం. అంతేకాదు గంగాజలాన్ని పుణ్యక్షేత్రం నుంచి మనం తీసుకువచ్చి ఇంట్లో సంవత్సరాల తరబడి ఉంచినా అది చెడిపోదు. పురాణాల ప్రకారం గంగాదేవి స్వర్గం నుంచి భూమికి దిగి వచ్చింది భగీరథుని తపస్సుతో. శివుని జటాజూటం నుంచి ప్రవహించింది గంగాజలం. అందుకే గంగాజలాన్ని త్రిపదగామిని అంటారు. అంటే స్వర్గం, భూమి, పాతాళాలలో ప్రవహించేది ఈ గంగాజలం. అంతటి పవిత్రమైనది గంగ. ఇది విష్ణుని పాదస్పర్శను పొందినది, శివుని జటాజుటంలో నిండినది, అలాగే ఋషుల తపస్సుతో ప్రవహించినది. అందువల్లే ఈ గంగాజలానికి అంతటి పవిత్రత. అందుకే గంగాజలం అన్నది పాప వినాశిని, మోక్షప్రదాయిని. అందుకే గంగాజలంలో స్నానం అంటే అది కేవలం శరీర శుభ్రత కాదు, శరీరం, మనస్సు, సంస్కారాల శుద్ధికి ఈ గంగాజలం ఎంతో విశిష్టమైనది. ఇదే గంగాజలం, గంగా స్నానంలో ఉన్న శక్తి. ఈ రీల్ తరువాయి భాగం పార్ట్ 2లో చూడండి.